So let's turn to Matthew chapter 19 and verse 23. మత్తయి సువార్త 19వ అధ్యాయం 23వ వచనాన్ని చూద్దాం. Jesus said in relation to the rich young ruler who had turned away, saying he couldn't give up all his possessions, Jesus said to his disciples, ఆ ధనవంతుడైన యవనస్తుడైన అధికారి తన ఆస్తినంతా విడిచిపెట్టుకోవటానికి ఇష్టం లేక వ్యసనపడి వెళ్ళాడు. అతని గురించి శిష్యులతో ప్రభు చెప్తున్నారు. Matthew 19:23, truly I say to you, it is hard for a rich man to enter into the kingdom of heaven. 23వ వచనంలో మనం చూసినట్లయితే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. And by wealth we could refer to material wealth, intellectual wealth. ఇక్కడ ధనము అంటే భౌతిక సంబంధమైన సంపద ఉండొచ్చు, తెలివితేటలో సంబంధించిన సంపద ఉండొచ్చు, Wealth of beauty or position, so many things can make us rich in ourselves. అది అందం అయి ఉండొచ్చు, మనకున్న స్థానం అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనల్ని ధనవంతులుగా చేస్తాయి. And riches within ourselves usually tend to make us proud. మనలో ఉన్న సంపదలు ఏం చేస్తాయంటే మనల్ని గర్వించేటట్లు చేస్తూ ఉంటాయి. Pride makes us big, like a camel. గర్వం అనేది ఒంటె వలె మనల్ని పెద్దవాళ్ళగా చేస్తుంది. And that's why in the next verse he said, it's easier for a camel to go through the eye of a needle than for a rich man to enter the kingdom of God. అందుకే తర్వాత వచనంలో ఆయన చెప్పారు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్తున్నాను. Why is it difficult for a camel to go through the eye of a needle? Because he's so big. సూది బెజ్జంలో ఒంటె వెళ్ళటానికి ఎందుకు అంత కష్టంగా ఉంటుందంటే ఒంటె చాలా పెద్దది కాబట్టి. A small amoeba would run in and out of a eye of a needle, feeling it's a big 20-foot wide door. ఒక చిన్న అమీబా అయితే ఆ సూది బెజ్జంలో అటు ఇటు పరిగెడుతూ ఒక 20 అడుగుల ద్వారం ఉన్నట్లుగా ఉంటుంది అమీబాకి. Because it's small, there's a lot of difference between a camel and an amoeba. ఎందుకంటే అమీబా ఎంతో చిన్నది, ఒక ఒంటెకి అమీబాకి ఎంతో వ్యత్యాసం ఉంది. And it's smallness that enables us to enter into God's kingdom. దేవుని యొక్క రాజ్యంలోనికి మనల్ని ప్రవేశింపజేసేది మన దృష్టిలో మనము తక్కువగా ఉండటమే. When we have high thoughts about ourselves, which is very common among all the children of Adam, మన ఏళ్ళ మనం గొప్ప తలంపులు కలిగి ఉన్నట్లయితే ఆదాము యొక్క పిల్లలంతా కూడా ఇది సర్వసాధారణమే. it's impossible to enter into God's kingdom because God resists the proud. ఆ విధంగా ఉన్నట్లయితే దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించుట అసాధ్యము. ఎందుకంటే దేవుడు గర్విష్ఠులను ఎదిరిస్తాడు. God gives grace to the humble. We can say that God gets behind the humble and pushes them forward, and God gets in front of the proud and pushes them backwards. దేవుడు దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. దీనులకు వెనక ఉండి ప్రభు ముందుకు నెడుతూ ఉంటాడు. అదే గర్విష్ఠులను అయితే ఆయన వారిని వెనక్కి నెడుతూ ఉంటాడు. And that's the reason they can't get into God's kingdom. అందుకే వాళ్ళు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించలేరు. And that is what any type of wealth tends to make us to proud, because we compare ourselves with others. ఎటువంటి విధమైన సంపద కూడా మనల్ని గర్వించేటట్లు చేస్తుంది. ఎందుకంటే మనం వేరే వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటాం. Who are not as wealthy as us materially or intellectually or position wise or anything or beauty wise, and that self-exaltation, comparing of ourselves with others, hinders us from entering God's kingdom. భౌతిక సంబంధమైన విషయాల్లోనూ, తెలివితేటలకు సంబంధించిన విషయాల్లోనూ, స్థానానికి సంబంధించిన విషయాల్లోనూ వాళ్ళు మనకన్నా తక్కువగా ఉండొచ్చు, లేక అందంలో కూడా వాళ్ళు మనకంటే తక్కువగా ఉండొచ్చు. ఆ విధంగా మనల్ని మనం హెచ్చించుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే మనం దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించకుండా అది అడ్డుకుంటుంది. And when the disciples heard this, they said, how in the world can anybody be saved? అప్పుడు శిష్యులు యేసు ప్రభువుని ఏమడిగారంటే, మరి ఈ లోకంలో ఎవరు రక్షించబడగలరు? Because many of us are rich in something or the other. ఎందుకంటే మనలో చాలా మంది ఏదో ఒక విషయాన్ని బట్టి ధనవంతులుగా ఉంటాం. I mean, the disciples could think that they were rich in fishing ability. ఇక్కడ శిష్యులను చూసినట్లయితే వాళ్ళు చేపలు పట్టే విషయంలో ధనవంతులుగా ఉన్నారు. Some of them. And then Jesus looked at them and said, yeah, that's right. With men this is impossible. But with God all things are possible. వారిలో కొంతమంది చేపలు పట్టే సామర్థ్యాన్ని బట్టి గొప్పగా ఉన్నారు. అయితే ప్రభు ఏమంటున్నారంటే మనుష్యునికి ఇది అసాధ్యమే, అయితే దేవునికి సమస్తము సాధ్యమే. God can take that huge camel and reduce it to the size of an amoeba that he runs through the eye of a needle. దేవుడు ఆ ఒంటెని తీసుకొని ఒక చిన్న అమీబాగా మార్చగలడు. అప్పుడు ఆ అమీబా సూది బెజ్జంలో ఉండి పరిగెడుతూ ఉంటుంది. So even though we are so big in our own eyes because of various abilities we have, మనకున్న అనేక సామర్థ్యాలను బట్టి మన దృష్టిలో మనం గొప్పవాళ్ళంగా ఉన్నా సరే, God can do a miracle and reduce us to such smallness that the narrow gate looks very wide to us and easy to go through. దేవుడు మనల్ని దీనులుగా చేసి ఒక ఇరుకు ద్వారం కూడా ఎంతో విశాల ద్వారంలా కనబడేటట్లు మనల్ని తగ్గించగలడు. So it all depends on
how much we are willing to let God break us and humble us and make us small in our own eyes. ఇదంతా కూడా దేని మీద ఆధారపడి ఉంటుందంటే దేవుడు మనల్ని విరగొట్టడానికి, మన దృష్టిలో మనల్ని అల్పులుగా చేయటానికి, మనల్ని చిన్నగా చేయటానికి మనం ఎంత అనుమతిస్తున్నాం అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. This is the answer. This is the way to find salvation, to enter through the narrow gate, and also this is the way to walk along the narrow way. ఇదే జవాబు. రక్షణను కనుగొనటానికి ఇరుకు ద్వారమున ప్రవేశించటం, ఇరుకు మార్గాన ప్రయాణం చేయటానికి కూడా ఇదే మార్గం. You see, the way is so narrow that a camel would find it difficult to even walk on it. ఆ మార్గం ఎంత ఇరుగ్గా ఉందంటే ఒక ఒంటె దానిలో నడవటానికి ఎంతో కష్టం. Whereas amoeba could run along at full speed. కానీ అమీబా అయితే అందులో ఎంతో వేగంగా పరిగెడుతూ ఉంటుంది. So it depends on how small we are. ఆ మార్గంలో మనం వెళ్ళాలి అంటే మన దృష్టిలో మనం ఎంత అల్పులంగా ఉన్నాము అన్నదే ముఖ్యం. If we want to continue, there are people who sometimes initially come through the narrow gate because they are willing to humble themselves and be small and acknowledge their sinners and they're nothing, etc. కొంతమందిని మనం చూసినట్లయితే ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి తమను తాము తగ్గించుకొని వాళ్ళు వస్తారు. వాళ్ళ దృష్టిలో వాళ్ళు అల్పులుగా ఉంటారు. మేము శూన్యులమని వాళ్ళు ఒప్పుకుంటారు. But after a while, you find after a few years that God has blessed them and has gone well with them and their family. కొన్ని సంవత్సరాల తర్వాత మనం చూసినట్లయితే వాళ్ళ జీవితం బాగా సాగుతూ ఉంటుంది. దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటాడు. వాళ్ళ కుటుంబాలను ఆశీర్వదిస్తూ ఉంటాడు. They suddenly get puffed up. Their heads become big. అకస్మాత్తుగా వాళ్ళు ఉప్పొంగిపోతారు. వాళ్ళ తలలు పెద్దగా అయిపోతాయి. So we have to remain small if we want to continue along the narrow way. ఇరుకు మార్గంలో మనము నిరంతరము ప్రయాణించాలంటే మనం ఎల్లప్పుడూ కూడా మన దృష్టిలో మనము అల్పులంగానే ఉండాలి.